వెల్కమ్ టు రక్కసిమస్తే. ఒక అడవిలో బన్నీ అని ఒక కుందేలు ఉండేది. దానికి ఎప్పుడు ఒక పెద్ద చెట్టు కింద ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అలా ఆడుకుంటూ ఉండగా ఒకరోజు అతనికి నీలిరంగు మచ్చలతో ఉన్న ఒక చిన్న గుడ్డు కనిపించింది. ఆ గుడ్డును పట్టుకొని ఇదేమిటి, ఇక్కడెవరు పెట్టారు, ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా చూసింది. బన్నీ ఆ చిన్న గుడ్డుని మెల్లగా ఎత్తుకొని తన మృదువైన బొజ్జలో ఉంచి ఆ రాత్రంతా వెచ్చదనాన్ని అందించాడు. మరుసటి రోజు ఉదయం గుడ్డు పగిలి లోపల నుంచి చిప్ చిప్ అని ఒక చిన్న పక్షి బయటికి వచ్చింది. ఆ పక్షిని చూసి చాలా సంతోషపడ్డాడు బన్నీ. కానీ ఆ పక్షి తల్లి ఎవరు, ఎక్కడుంటుందో అని ఆలోచించాడు. బన్నీ ఆ చిన్న పక్షిని తీసుకొని వాళ్ళ అమ్మ పక్షిని వెతుక్కుంటూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళాక అమ్మ పక్షి కనిపించింది. ఆ చిన్న పక్షిని బన్నీ వాళ్ళ అమ్మకు అప్పగించాడు. అప్పుడు అమ్మ పక్షి ఆనందంతో కిచ్ 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 అని అరిచి ధన్యవాదాలు బన్నీ అని చెప్పింది. ఆ ముగ్గురు అక్కడ చాలా సంతోషంగా గడిపారు. కొంచెం సేపు తర్వాత బన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు బన్నీ ఇతరులకు సహాయం చేయడం ఎంత చిన్నదైనా సరే అది వాళ్ళ జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా మారుస్తుందా అని ఆశ్చర్యపోయి ఇవాల్టి నుంచి అవసరం ఉన్న ప్రతి వాళ్ళకి సహాయం చేయాలి అని అనుకుంటాడు.